ఏపీ సముద్ర జలాల్లో తమిళ జాలర్ల పెత్తనం ఏ మాత్రం ఆగట్లేదు. అక్రమ చొరబాట్లు, రెచ్చగొట్టే పనులు మానుకోవట్లేదు. ఏపీ తీరంలో తమిళ జాలర్లు మళ్లీ బరితెగించడం ఇప్పుడు రచ్చకు దారితీస్తోంది. ఏకంగా దాడి చేయడానికి ప్రయత్నించడంతో స్థానిక జాలర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ తమిళనాడు జాలర్ల బరితెగింపుకు అసలు కారణాలేంటి? ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా వాళ్ళు తీరు ఎందుకు మార్చుకోవడం లేదు? భయం లేదు, బెరుకు లేదు. అవే చొరబాట్లు, అవే అరాచకాలు, బరితెగింపులు, బెదిరింపులు. తమిళ జాలర్లు మీరు మారరా? తమిళనాడు జాలర్ల తీరుతో నెల్లూరు జిల్లా సముద్ర తీరంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమిళనాడుకు చెందిన మరబోట్లు నెల్లూరు సముద్ర తీరానికి అతి సమీపానికి వచ్చి హల్చల్ చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. కోట మండలం గోవిందపల్లిపాలెం శ్రీనివాసపుర సముద్ర తీరంలో తమిళనాడు మత్స్యకారులు అక్రమ చేపల వేటతో మత్స్య సంపదను దోచుకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. నెల్లూరు సముద్ర తీరంలోకి అక్రమంగా చొరబట్టమే కాకుండా స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ దాడులకు తెగబడడంతో స్థానిక మత్స్యకారుల వలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాడి చేస్తారన్న భయంతో ఏకంగా చేపల వేటను నిలిపివేశారు. అయితే మెరైన్ పోలీసులు 2 బోట్లతో గస్తీ కాస్తున్నా పట్టించుకోకుండా బరితెగిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమిళనాడు బోట్ల చొరబాటుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు సముద్ర తీరంలో తమిళ జాలర్ల బరితెగింపు కొత్తేమీ కాదు. గతంలోనూ తమిళనాడు బోట్లు హల్చల్ చేశాయి. 2 రాష్ట్రాల మత్స్యకారుల మధ్య రచ్చరేగింది. నెల్లూరు సముద్ర తీరంలో చొరబాటుకు యత్నించిన 4 తమిళ బోట్లను స్థానిక జాలర్లు ప్రాణాలకు తెగించి మరీ స్వాధీనం చేసుకున్నారు. కావలి తీరంలో ఉంచి ప్రభుత్వానికి, అధికారులకు, పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన కొందరు వ్యక్తులు స్థానికంగా కొందరికి లంచాలు ఇచ్చి బోట్లను ఎత్తుకు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కాస్త ఏపీ రాజకీయాల్లో రచ్చకు దారితీసింది. ఈ క్రమంలోనే తమిళనాడు మత్స్యకారుల బోట్లకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన గస్తీ కోసం 3 బోట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తమిళ మత్స్యకారులు ఏమాత్రం లెక్క చేయకపోవడం షాకిస్తోంది. తమిళనాడు బోట్ల వ్యవహారంపై 2 నెలల క్రితమే స్థానిక మత్స్యకారులు ప్రకాశం జిల్లా వేదికగా సమావేశమయ్యారు. విరామం తర్వాత చేపల వేట ప్రారంభమైతే తమిళనాడు, పాండిచేరి బోట్లు చొరబాట్లకు ప్రయత్నించే అవకాశం ఉండడంతో అధికారులను ముందుగానే అలర్ట్ చేశారు. అయినప్పటికీ నెల్లూరు సముద్ర తీరంలో తమిళ జాలర్లు మళ్లీ రెచ్చిపోయారు. దీంతో తమిళ జాలర్ల బరితెగింపుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి దాడులు జరపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.